హాయ్ అండి. ఈ చిన్న వీడియోలో ఈ 3 బ్లౌజెస్‌ని స్టిచ్చింగ్ చేయడం అంతా అయిపోయిందండి. అన్నీ ఇట్లా పైపింగ్‌లేననమాట. థ్రెడ్ పైపింగ్. ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంది. కానీ థ్రెడ్ పైపింగ్ ఒకటి మాత్రం లైవ్ చేసాము. ఇదిగోండి ఇది మాత్రం సైడ్ జాయింట్‌లోకి క్లాత్ తక్కువైపోతే ఎలా కట్ చేయాలి అనేది ఒక వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే 33, 35 బ్లౌజ్ సైజు ఉన్నా సరే 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకొచ్చినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టీ వస్తుంది కదా, క్రాస్గా వేస్తాం కదా. ఇదిగోండి ఇక్కడ చంక భాగంలో అతుకు వేసే భాగంలో ఇట్లా క్లాత్ని మనం అతుకు వేసామంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం అతుకు వేసిన సంగతి కూడా కస్టమర్కి తెలీదు. అసలు మనం వేసాము అని చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది, కంఫర్ట్గానే ఉంటుంది. ఇలా మేనేజ్ చేసుకోవచ్చండి. ఇది ఒక బ్లౌజు. అలాగే నేను ఆల్రెడీ ఒక వీడియోని మీతో షేర్ చేశాను, నేవీ బ్లూ కలర్. ఇదిగోండి ఈ బ్లౌజు, ఇది కూడా థ్రెడ్ పైపింగేనండి. అయితే దీనిలో శారీ అనేది చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ని చూసి మరొక బ్లౌజ్ కూడా పంపించారు. ఇప్పుడు వాళ్ళ ఊరు నుంచి పంపించారనమాట. ఇలాంటి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇదైనా లేదంటే చందేరి అయినా కొంచెం గుచ్చుకుంటాయి కదా, బెనారస్ క్లాత్ కూడా గుచ్చుకుంటుంది. అటువంటప్పుడు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, షోల్డర్ మీద కాకుండా సైడ్ జాయింట్లో ఏమీ పీసులు ఏమి రాకుండా ఓవర్లాక్ చేసే పని లేకుండా ఎలా జాయిన్ చేయాలి అనేది మన వీడియోలో పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే హ్యాండ్స్ కూడా లోపల ఖర్చులు మాత్రం కనిపించకుండా లోపలికి ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది అన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయినా ఒకసారి చెక్ చేసి చూడండి. ఎవరికైనా కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఒక వీడియోని షేర్ చేయటమో ఇలా ఎడిట్ చేయటమో మా సమయాన్ని కేటాయించి చేయడం జరుగుతుంది కదా. ఒకసారి చెక్ చేసి చూశారు అంటే మీరు కూడా మీకు అవసరమైతే అది అలా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఈ కాంబినేషనే బాగుందండి, నేవీ బ్లూ అండ్ ఇది వైలెట్ పర్పుల్ కదా. అలాగే ఇది లాస్ట్ బ్లౌజ్ అండి. ఇది లైవ్ పెట్టాను కానీ మిడిల్లో ఆపేయాల్సి వచ్చింది. అయితే హ్యాండ్స్కి మాత్రం ఇట్లా పైపింగ్ వేసాం. హ్యాండ్స్, నెక్, ఇంకా నడుము, ఇంకా నెక్. లైవ్లో మాత్రం బ్యాక్ పార్ట్కి మాత్రం ఇన్విజిబుల్ పైపింగ్ వేసామండి. కొంచెం పర్వాలేదు, నేను ఇప్పుడిప్పుడే ఇన్విజిబుల్ పైపింగ్ నేర్చుకుంటున్నాను. బాగానే వచ్చింది. ఇక ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇంకో బ్లౌజ్ని పెట్టాను, ఇక అది కంప్లీట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.